నమస్తే మిత్రులారా, ఎలా ఉంటారు మీరందరూ? నేను ఈ మధ్య ఎవరిని కలిసినా కూడా కంటెంట్ క్రియేట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, యూట్యూబర్ అవ్వండి అని చెప్తున్నాను. అందులో కొందరు వింటున్నారు, కొందరు వినట్లేదు, బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే ఇందులో వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. కొందరికి టెక్నాలజీ తెలుసు, చాలామందికి టెక్నాలజీ తెలియదు, ఎడిటింగ్ రాదు. వాళ్ళు అంటారు మాకు ఎడిటింగ్ రాదు, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం రాదు, గ్యాజెట్స్ లేవు, సాఫ్ట్వేర్స్ తెలీదు, కంటెంట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఉంది, కానీ ఈ టెక్నాలజీ వల్ల చేయలేకపోతున్నాము అంటున్నారు. సో నేను చెప్తున్నాను, మనకు ఎడిటింగ్ అవసరం లేదు, మనకు థంబ్నెయిల్స్ వద్దే వద్దు, గ్యాజెట్స్ వద్దు, ఇవన్నీ లేకుండా మన మొబైల్ తీసుకొని సెల్ఫీ మోడ్లో వీడియోస్ క్రియేట్ చేసి ఒకటే షాట్లో మన కంటెంట్ అంతా చెప్పేసి అలా 2-3 సార్లు చెప్పాలి. ఏ వీడియో నచ్చుతుందో అది సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి, అంతే. సో ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడవచ్చు, నడుచుకుంటూ మాట్లాడవచ్చు. సో ఇంతకుముందు సినిమాల్లో ఉండే కదా, కొన్ని షార్ట్స్ తీసేవారు, ఒక 2-3 ఒక్కోసారి 10-15 షార్ట్లు కూడా తీసేవారు. దాంట్లో బెస్ట్ షార్ట్ సెలెక్ట్ చేసుకొని అది యూజ్ చేసుకునేవారు. ఎస్, సేమ్ ఇది కూడా అంతే. మన కంటెంట్ అంతా ఒక పేపర్లో రాసుకోవాలి, దాన్ని బుల్లెట్ పాయింట్స్లో చేసుకోవాలి. మరి చిన్నప్పుడు ఎగ్జామ్లో ఎలా చేసేవాళ్ళము, మనం సమరీ అంతా బుల్లెట్ పాయింట్స్లో పెట్టుకుంటుండే, ఆ బుల్లెట్ పాయింట్ని మనం మెమరైజ్ చేసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తుండే. ఎస్, ఇక్కడ కూడా అలానే చేయాలి. సో ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను. సో మనకు కావాల్సింది ఏంటి, మనకి ఆ కంటెంట్ మెమరైజ్ చేసుకొని, బుల్లెట్ పాయింట్ చూస్తూ మెమరైజ్ చేసుకొని, మనకు 2-3 సార్లు 4-5 సార్లు వీడియోస్ చేయాలి. దాంట్లో బెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఈ వైట్ బోర్డ్ పైన ఇలా రాశాను, యూట్యూబర్ అవ్వండి అని. అండ్ ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ పెట్టాను, ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది. అండ్ ఇక్కడ బుక్స్తోని ఒక స్టాండ్ ఇలాగ తయారు చేశాను. ఇప్పుడు మొబైల్ ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ మొబైల్ ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకొని మాట్లాడడం, అంతే. సో యూట్యూబర్ అవ్వండి, నో ఎడిటింగ్, నో థంబ్నెయిల్, నో గ్యాజెట్స్, జస్ట్ రికార్డ్ అండ్ అప్లోడ్. మనకి కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ న్యూ ఆయిల్ అంటున్నారు. సో కంటెంట్లో చాలా ఉంది, ఫ్యూచర్ అంతా కంటెంటే. కంటెంట్తో మన విజిబిలిటీ పెరుగుతుంది, మన సెల్ఫ్ బ్రాండింగ్ పెరుగుతుంది, చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఇట్ టేక్స్ టైం, ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, కొంచెం టైం పడుతుంది. బట్ మనం కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తే మన విజిబిలిటీ పెరుగుతుంది, మనీ కూడా ఉంది, ఇది ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా అవుతుంది. ప్లీజ్ మీ కంటెంట్ని వృధా చేయకండి, ఛానల్ క్రియేట్ చేయండి, ఒకటే షాట్లో అప్లోడ్ చేయండి అండ్ యూట్యూబర్ అవ్వండి. ఇది నేను 4వ టేక్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇది మంచిగా అనిపిస్తే ఇది అప్లోడ్ చేస్తా, లేదు అంటే ఇంకో టేక్ చేస్తా. సో ఒకటే టైం, నో ఎడిటింగ్, నథింగ్, ఒకటే షార్ట్లో తీస్తున్నాను. సో మీరు కూడా అలానే చేయండి, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, ఆ ఛానల్ని కమెంట్ రూపంలో రాయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా, నేను థమ్స్ అప్ చేస్తాను, లైక్ చేస్తాను, నేను కమెంట్ చేస్తాను మీ యూట్యూబ్ ఛానల్కి. సో మనకి ఏమీ వద్దు, కంటెంట్ ఇంపార్టెంట్, కంటెంట్ క్రియేట్ చేయండి, యూట్యూబర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఒక మంచి యూట్యూబర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.